కొనసాగుతా ఉంది. రైట్. ఎస్ అంకమరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ అంకమరావు గారు, ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ పరిష్కరిస్తుంది అనుకోవచ్చా? ముందుగా మీకు టీవీ ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే విజయ్ కుమార్ గారికి, మరి జనసేన నాయకులకు వారి పేరు నాకు తెలియదు, జనసేన నాయకులు బాబు సింగిరి గారు, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ పైన కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే, లేదంటే ఒకే కూటమి ఉంటే మేలు జరిగిద్దా అనే దాని మీద గతంలో కొన్ని సంవత్సరాలు 1983 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉంది. కానీ ఆ నాయకులకు చిత్తశుద్ధి కావాలి. గమనించుకోండి మీరు, ఇక్కడ కేంద్రంలో ఉన్నారా ఇక్కడ ఉన్నారా అనే దానికంటే కూడా ఉన్న నాయకులకి, అధికారంలో ఉన్న నాయకులకి చిత్తశుద్ధి కావాలి. ప్రజలకి ఏదన్నా చేయాలనే తలంపు కావాలి. ప్రజల బాగుల కోసం మనం ఏం చేస్తున్నాము, మన స్వార్థం కంటే కూడా ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం, సుఖశాంతులు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం అని కనుక భావించే నాయకులు కనుక ఉంటే నిస్సందేహంగా దానివల్ల మేలైతే జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో బలమైన నేతగా, భారతదేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా బలమైన నేతగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయనకు ప్రత్యామ్నాయం కరుచూపులో భారతదేశంలో కనపట్టలేదు. ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిపి, అంటే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ నాయకుల చిత్తశుద్ధి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా అధికారం కంటే కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా తయారైంది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి బాధలు మన పిల్లలకొద్దు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించేసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని అనే దాన్ని పాతాళంలోకి తొక్కేద్దాం, మళ్ళీ అధికారంలో రాకుండా 15-20 సంవత్సరాలు మన కూటమిలో ఉండాలని చాలా విస్పష్టంగా చెబుతూ చిత్తశుద్ధితో ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. సహజంగా ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాయి అంటే, తనకి ముఖ్యమంత్రి పదవి రావాలి, లేదంటే తనకి ప్రధానమంత్రి పదవి కావాలని మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటారు. కానీ నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, వాళ్ళు బాగున్నప్పుడే మేమందరం బాగుంటాం, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిద్దని చెప్పని ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు కూడా నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే 100% అంటే 21 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు సాధించి 100% విజయ శాతం ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ ఆయన పదే చెప్తా ఉన్నారు. ఏమని చెబుతున్నారు? చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, ఆయన ముందు చూపు కావాలి, ఆయన దగ్గర నేను నేర్చుకుంటాను అని చెప్పని. ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఇన్నిసార్లు మాట్లాడటం, ఈ రోజు కాదు మొన్న కూడా వారికి వైసీపీ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావం అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ఏమాత్రం తీసిపోయిన విధంగా ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రంలో మీరు అన్నారు, మామూలు సంక్షేమ పథకాలే కూడబెట్టవు, సంక్షేమ పథకాలే గెలిపించవు. నిజంగా సంక్షేమ పథకాలే గెలిపించుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోడు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలే ఇప్పుడు కూడా ప్రజలు భావిస్తారనుకుంటే అంతకంటే పిచ్చితనం కానీ, ఆ విధంగా ఆలోచిస్తే రాజకీయ నాయకులకి ఉన్నటువంటి దూరదృష్టి లేదని అయితే మనం భావించాలి. ఈ రోజు 2,73,000 కోట్ల రూపాయలు నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి గారు పంచిన మాట వాస్తవం. అందులో ఎలాంటి సందేహం కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ దాన్ని చూసే ప్రజలు ఓట్లేదు కదా. పరిపాలన చూశారు, వాళ్ళ పడ్డ ఇబ్బందులు చూసుకున్నారు, వాళ్ళ జరిగిన నష్టాన్ని చూసుకున్నారు, ఇచ్చిన మాటను తప్పిన విధానాన్ని చూసుకున్నారు. దాన్ని ప్రాతిపదికగానే అతన్ని ఓడించడం కూడా జరిగింది. ఇది ఏ పార్టీలోనైనా గుణపాఠంగా తీర్చుకోవాలి. అది బాగా గమనించుకోండి. ఏ పార్టీలైనా దీన్ని గుణపాఠంగా మనం భావించాలి. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటా ఉంటే అనకాపల్లి జిల్లాలో 1,85,000 కోట్లతోటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ రావడం కూడా జరిగింది. ఇది మనం ఊహించలేదు కదా. మరి 65,000 కోట్లతోటి రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా రావడం కూడా జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ 8,000 మందికి ఉద్యోగ కల్పన జరిగేటట్టుగా 2026 నుంచి వాళ్ళు మొదటి దశ పనులు ప్రారంభించేటట్టుగా వాళ్ళు
ఈ రోజు కూడా ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం కూడా ఒకసారి మనం గమనిస్తే ఇలాంటి ఇంకా చాలా ఇప్పుడు చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 9,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇందులో 50% పనులు మొదలుపెట్టినా కూడా రాష్ట్ర పరిస్థితి చాలా మార్పు చెందుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దీంతో పాటు రాష్ట్రానికి ఆదాయం ఇదేనా, రాష్ట్రానికి ఇంకా వేరే ఆదాయాలు ఇవ్వా, దీన్ని కూడా కనుక మనం ఆలోచించుకుంటా ఉంటే పోలవరం నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ రోజు 5 సంవత్సరాలు అది పడకేసిన మాట వాస్తవం. తప్పిదాలు ఎవరిదైనా మూల్యం మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళే చెల్లించుకుంటున్నారు. తెలుగు వాళ్ళు అంటే నన్ను గుర్తుపెట్టుకోండి, పోలవరం సకాలంలో పూర్తయితే తెలంగాణకు కూడా ఉపయోగం జరిగేది. రాజకీయంగా ఏ విభేదాలు చేసుకోవచ్చు, తెలంగాణకు కూడా ఉపయోగం జరిగేది. మరి ఈ రోజు అది కనుక పూర్తయిపోయి మొదటి దశ పూర్తయిపోయినట్టయితే, విద్యుత్ ఉత్పాదన కనుక జరిగి ఉన్నట్టయితే 50-60 పైసలకే విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. ఇది గమనించుకోవాలి. ఖర్చులతో కలిపి రూపాయికి మాత్రమే మనకు అందేది. ఈ లెక్కన మనం 3 సంవత్సరాలలో నాకు తెలిసినంత వరకు, అంటే ఇప్పుడు 1 సంవత్సరం గడిచిన 2 సంవత్సరాలు చూసుకుంటా ఉంటే 3 సంవత్సరాల్లో 60-70 వేల కోట్ల రూపాయలు మనం నష్టపోయాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాగే అమరావతి నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఉద్యోగస్తుల భవనాలు ఇప్పుడు 70-80% పూర్తయిపోయినాయి. అలాగే మంత్రులు ఉండడానికి కానీ, శాసనసభ్యులు ఉండడానికి కానీ, న్యాయమూర్తులు ఉండడానికి కానీ వాటినన్నిటికీ పూర్తి చేసి అక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లయితే ఈ రోజు అద్దె కడుతున్నారు కదా అందరికీ, ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యమైన ఉద్యోగస్తులు కావచ్చు, శాసనసభ జరిగేటప్పుడు శాసనసభ్యులు ఉండటానికి కావచ్చు, ఇవన్నిటి కూడా వీళ్ళే కడుతుంది కదా, ప్రభుత్వమే కడుతుంది. ప్రభుత్వం వాళ్ళ జేబులో కట్టలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వాళ్ళ ఆస్తులేమో వాళ్ళ జేబులో అయితే కట్టరు, ప్రజల సొమ్మే. కానీ తిరిగి భారం పడేది కూడా ప్రజలే. ఉచితాలు తీసుకున్నా కూడా తిరిగి చెల్లించాల్సింది కూడా ప్రజలే. ఇది గమనించుకోవాలి. ఉచితాలు ఎప్పుడైనా కూడా అవే పరిష్కార మార్గం కాదు, అవే శాశ్వతం కాదు. తన కాళ్ళ మీద తాను నిలబడాలా. డెఫినెట్ గా సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలో ఉండకపోతే అది సపరిపాలన అనిపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం. సంక్షేమం అంటే ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలు నిజంగా ఈ స్వతంత్రం వచ్చిన నాళ్ళైనా కూడా ఈ పరిస్థితి రావటం, ఇంత వనరులు ఉన్నటువంటి భారతదేశంలో చాలా దౌర్భాగ్య స్థితి. ఇది నిస్సందేహంగా రాజకీయ నాయకుల తప్పిదాల వల్ల, పాలకుల తప్పిదాల వల్ల మాత్రమే జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. రైట్ సార్, కంటిన్యూ. ఇది ఒకటి గమనించుకోండి. డెఫినెట్ గా. మనతో పాటు కంటిన్యూ బాబు సింగ్రీ గారు, డాక్టర్ స్వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, జనసేన నుంచి. నమస్తే బాబు సింగ్రీ గారు.